అందరూ కలిసి ఇట్లా వేలాది మందిని ఒక చోట తీసుకురావడం, అదే ప్రాంగణంలో మీరందరూ సోదర భావంతో కలిసి ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో సమాజంలో మన అందరం కూడా మన వంతు మనం తిరిగి ఏమి ఇవ్వగలుగుతాం, ఏ విధంగా 10 మందిని ఆదుకోగలుగుతాం, ప్రభుత్వం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి అందరికీ తెలిసే విధంగా మీ వంతు కూడా మీ అందరూ కూడా సహకరించమని నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు, వెనుకబడిన తరగతుల్లో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. తెనాలికి గతంలో ఉన్న ఆ ప్రాముఖ్యత, ఆ ప్రత్యేకత, బీసీ ఉద్యమాల్లో ఉన్న నాయకులు అందరూ కూడా వేదిక పైన ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నా, ఈ రోజు విద్యావేత్తలుగా మీరు కష్టపడి రాణించిన అనేక వివిధ శాఖల్లో, డిపార్ట్మెంట్స్ లో కూడా మీకున్న ఆ గుర్తింపుని 10 మందికి అందించే విధంగా మిమ్మల్ని ఆ ఆలోచన పెంచుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన గౌడ సంఘం నాయకులందరినీ కోరుతున్నాను, మన కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో మీరు పాల్గొనండి. ప్రభుత్వం అందించే సహాయంతో పాటు అదనంగా మనం ఏం చేయాలో అది కూడా ఆలోచించి కింద దిగువ స్థానంలో ఉన్న ఆ కుటుంబాలని పైకి తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా సహకరించుతాం. ఎందుకంటే ఒకప్పుడు కలుగీత కార్మికులుగా గుర్తింపబడిన ఈ కులానికి ఈ రోజున అనేక అవకాశాలు ఉన్నాయి. వర్తమాన రోజుల్లో, ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కూడా కొత్తగా మనం నైపుణ్యాన్ని పెంచుకుంటూ కొత్త కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో యువత ప్రత్యేకంగా మీరు రాబోయే రోజుల్లో ఉద్యాన పంటల్లో కానివ్వండి, ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, లేదా మీ వంతు మీరు చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా తప్పకుండా మేము ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ